హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ వన్‌డే గురించి. ఈ వన్‌డేలో మన వాళ్ళు మ్యాచ్ అయితే గెలిచారు. 170 రన్స్‌తో గెలిచింది టీమిండియా. అలాగే గిల్ అయితే 150 రన్స్ చేశాడు. తర్వాత ఇషాన్ కిషన్ కూడా 100 సెంచరీ చేశాడు. తర్వాత మన రోహిత్ శర్మ కూడా మంచి నాక్ ఆడాడు. అలాగే బౌలింగ్‌లో కూడా హర్షదీప్ గాని, తర్వాత కుల్దీప్ యాదవ్ వీళ్ళు చాలా బౌలింగ్ బాగా వేశారు. అలాగే మనం ఈ ఫుల్ వీడియోలో వాటి గురించి మనం మాట్లాడుకుందాము. ఇంకా ఏమేమి జరిగాయని డిస్కస్ చేద్దాము. అలాగే ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ఫస్టు బౌలింగ్ తీసుకునింది. టీమిండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు మామూలుగా అయితే గిల్, రోహిత్ శర్మ ఆడినాడు పోయిన మ్యాచ్. కానీ మ్యాచ్‌లో కొంచెం చేంజ్ చేశారు. ఏంటంటే ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ అలాగే రోహిత్ శర్మ స్టార్ట్ చేశారు. జైస్వాల్ స్టార్ట్ చేసినా కానీ పెద్దగా ఏం లేదు. ఒక బౌండరీ అయితే కొట్టాడు. కానీ జస్ట్ 9 బాల్స్‌లో ఒక బౌండరీ కొట్టాడు. తను అవుట్ అయిపోయాడు. అది కొంచెం ఫామ్‌లో లేడు తను అని అనుకుంటే మనం ఐపీఎల్ నుంచి చూస్తున్నాం. తనైతే అంత ఫామ్‌లో అయితే లేడు. ఐపీఎల్‌లో కూడా చూసినాం అంత ఫామ్‌లో అయితే లేడు. అలాగే టెస్ట్‌లో కూడా ఎక్స్‌పెక్ట్ చేసినంత అయితే తన దగ్గర నుంచి రాలేదు. కానీ ఈ మ్యాచ్‌లో తను అట్లే ఫెయిల్ అయ్యాడు. కానీ ఇంకొక ఓపెనర్ రోహిత్ శర్మ అయితే చాలా బాగా ఆడాడు. తన టచ్‌లో కూడా అనిపించాడు. జస్ట్ 39 బాల్స్‌లో 48 రన్స్ చేశాడు. 4 ఫోర్లు కొట్టాడు. 2 సిక్స్‌లు కూడా తనకి ఇష్టమైన ఫుల్ షాట్‌లలో కూడా 2 సిక్స్‌లు కూడా కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా 123 ఉంది తనది. తనైతే చాలా బాగా ఆడాడు. స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా బాగా ఆడడం కానీ, బ్యాటింగ్‌లో కానీ అదైతే అనిపించింది. కానీ రషీద్ ఖాన్ వేసిన ఒక జమ్ ఆఫ్ డెలివరీకి తను బౌల్డ్ అయ్యాడు. తనైతే బ్యాటింగ్ అయితే చాలా బాగా చేశాడు. ఉన్నంత కాసేపు బౌండరీస్ కొట్టడం కానీ, ఫోర్స్ కానీ చాలా బాగా బ్యాటింగ్ అయితే తను చేశాడు. అలాగే ఇంకొక సైడ్ చూసుకుంటే గిల్ అయితే ఎక్సలెంట్‌గా ఆడాడు. 110 బాల్స్‌లో గిల్ అయితే 154 రన్స్ చేశాడు. 22 ఫోర్స్ కొట్టాడు. సిక్స్‌లు మాత్రం 2 కొట్టాడు. స్ట్రైక్ రేట్ అయితే 140 ఉంది స్ట్రైక్ రేట్ తనది. గిల్ గురించి మనకు తెలిసింది సిక్స్‌ల పైన తను ఎక్కువ కాన్సంట్రేషన్ చేయడు. తను ఓన్లీ ఫోర్స్ పైన ఎక్కువ కాన్సంట్రేషన్ గ్యాప్స్‌లో కానీ, తను ఆడిన కట్ షాట్స్ కానీ, కవర్ డ్రైవ్స్ అయితే చాలా బాగా ఆడాడు. తను కట్స్‌లో ఆడిన కట్లు కూడా చాలా బాగా అనిపించినాయి. కవర్ డ్రైవ్స్ అయితే చాలా బాగుంది. అలాగే తను సింగిల్స్ కానీ చాలా బాగా అయితే రొటేట్ చేశాడు. ఇప్పుడు రన్అట్ అయితే ఎట్లా ఎవరిని చేయలేదు తను, జస్ట్ జోక్‌గా. కానీ చాలా బాగా అయితే తను చాలా బాగా ఆడాడు. ఇన్నింగ్స్ తను బిల్డ్ చేసుకుంటూ ఆడడం కానీ, తను కొట్టిన డ్రైవ్స్ కానీ, తను కొట్టిన కట్స్ కానీ చాలా బాగా అనిపించింది. బౌండరీస్ అయితే 24 బౌండరీస్ కొట్టాడు తను. చాలా బాగా అనిపించింది తన బ్యాటింగ్. అలాగే గిల్ కూడా మనం చూసుకుంటే తను ఐపీఎల్ నుంచి కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. మంచి ఐపీఎల్‌లో కూడా దగ్గర దగ్గర 600+ రన్స్ చేశాడు తను. తర్వాత అలాగే ఇంతకుముందు మనం ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడిన టెస్ట్‌లో కూడా తను సెంచరీ మంచి మ్యాచ్ ఆడి తను మంచి రన్స్ అయితే చేశాడు. తర్వాత మనం ఫస్ట్ వన్‌డేలో కూడా చూసుకుంటే 84 రన్స్ నాట్‌ఔట్‌గా తనైతే ఉన్నాడు. ఆ కేఎల్ రాహుల్ వచ్చి తను ఫాస్ట్‌గా ఆ మ్యాచ్ రన్స్ 6 బౌండరీస్ హిట్ చేయడం వల్ల తను సెంచరీ మిస్ అయిపోయింది. లేకపోతే ఆ మ్యాచ్ కూడా తను సెంచరీ చేసిండేటోడు. అలాగే తర్వాత చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ తనైతే అంతగా పెద్ద రాణించలేదు. పోయిన మ్యాచ్ లాగానే మరి అంత టచ్‌లో అయితే అనిపించలేదు. 26 రన్స్ అయితే చేశాడు తను. ఒక 6 ఒక 4 ఉంది. కానీ మరి అంత అయితే అనిపించలేదు. ఈ మ్యాచ్ కూడా తన దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినంత అయితే రాలేదు. చూద్దాం మళ్ళీ ప్రెజర్‌లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ ఏమన్నా ఆడతాడా లేకపోతే ఏంటి అనేది చూద్దాము. అలాగే మనం చూసుకునే తర్వాత ఇషాన్ కిషన్ అయితే చాలా బాగా అంటే చాలా బాగా ఆడాడు. తను స్ట్రైక్ రేట్ అయితే 158 ఉంది. టీ20నే ఆడినాడు. జస్ట్ 79 బాల్స్‌లో 125 రన్స్ చేశాడు తను. చాలా బాగా ఆడాడు. 7 సిక్స్‌లు ఉన్నాయి. అలాగే 14 ఫోర్లు ఉన్నాయి. తనైతే సర్దుకొని తను ఆఫ్ సైడ్ కొట్టిన లెగ్ సైడ్ కొట్టిన సిక్స్‌లు అయితే చాలా బాగా అనిపించింది. తను సర్దుకొని ఆడిన షాట్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. తను చూసానికి చాలా బాగా అనిపించింది. తను కొట్టిన షాట్లు అయితే కానీ, సిక్సెస్ కానీ, బౌండరీస్ కానీ చాలా బాగా ఆడాడు. తను చాలా బాగా చేశాడు. టీ20 ఆడాడు. మామూలుగా టీ20లో ఉండే స్ట్రైక్ రేటే ఆడాడు తను. 158 అంటే 160 దగ్గర 160 స్ట్రైక్ రేట్ ఉంది తనది. తనైతే టీ20నే ఆడాడు. తను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం స్లోగానే స్టార్ట్ చేశాడు. రన్నే బాగాలే ఉన్నాడు. తను ఫస్ట్ 50 కూడా 50 బాల్స్‌లోనూ అట్లానే రన్నే బాలే ఉంది. తర్వాత తను ఎప్పుడైతే సెకండ్ 50 అయితే జస్ట్ చేసింది 19, 20 బాల్స్‌లోనే తను సెకండ్ 50 అయితే కంప్లీట్ చేశాడు. చాలా ఫాస్ట్‌గా అయితే తను తర్వాత రెచ్చిపోయి చాలా ఫాస్ట్‌గా ఆడేశాడు. వాళ్ళిద్దరూ ఉండేటప్పుడు ఒకానొక టైంలో స్కోర్ అయితే నేనైతే 450 అట్లా వస్తాయేమో అనుకున్నాను. కానీ తర్వాత వాళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత అయితే మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరైతే అంత సరిగ్గా చేయలేదు. అందువల్ల అయితే జస్ట్ ఓన్లీ 1 ఆర్ 2 రన్స్‌కి వచ్చారు. లేకపోతే నేనైతే 450 వస్తాయేమో అనుకున్నా. వాళ్ళిద్దరు ఉండింటే ఇంకా వచ్చేటివి. అలాగే
తర్వాత కేఎల్ రాహుల్ అయితే తను వచ్చి రాగానే పెద్ద సిక్స్ కొట్టబోయి తనైతే అవుట్ అయిపోయాడు. తర్వాత సుందర్ అయితే చాలా బ్యాక్‌లో తను బ్యాటింగ్ వస్తున్నాడు. బౌలింగ్ కూడా అంతగా సరిగ్గా అయితే రాణించడం లేదు. 19 బాల్స్‌లో 19 రన్స్ మాత్రం చేశాడు. తర్వాత మిగతా వాళ్ళు కుల్దీప్ యాదవ్ అయితే నాట్‌ఔట్‌గా ఉన్నాడు. మన వాళ్ళు 402కి ఆల్‌ఔట్ అయ్యారు. తర్వాత హర్షదీప్ సింగ్ గాని, తర్వాత కుల్దీప్ యాదవ్, తర్వాత ప్రిన్స్ యాదవ్ మిగతా వాళ్ళంతా జస్ట్ 2, 3 రన్స్ మాత్రమే చేశారు. అలాగే బౌలింగ్‌లో చూసుకుంటే రషీద్ ఖాన్ అయితే చాలా బాగా బౌలింగ్ చేశాడు. తను 8 ఓవర్స్ వేసి 48 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బౌలింగ్ అయితే చాలా బాగా వేశాడు. అలాగే వాళ్ళ బౌలింగ్ కూడా చెప్పుకునే దానికైతే మిగతా వాళ్ళైతే బౌలర్స్ అయితే ఎవరు వేయలేదు. సలీం అనే ఒకతను తీసుకొచ్చాడు. తను కూడా ఒక వికెట్ ఏమో తీశాడు. పర్లేదు అనిపించాడు. మిగతా వాళ్ళని చూసుకున్నానికి కూడా బౌలింగ్‌లో కూడా ఎవరు పెద్దగా అయితే అనిపించలేదు. నబీ కూడా ఇంజరీ వల్ల ఆడలేదు. తర్వాత ఉమర్ జాయ్ కూడా లేరు. వాళ్ళకు కూడా కొంచెం చేంజెస్ జరిగాయి. దానివల్ల వాళ్ళ టీం కూడా అంత పర్ఫెక్ట్‌గా అయితే లేదు. అలాగే మన వాళ్ళు చూస్తే ఫస్టు 67 బాల్స్‌లో 87 రన్స్ పార్ట్నర్‌షిప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యన, గిల్ అండ్ రోహిత్ శర్మ మధ్యన. అలాగే సెకండ్ ఎక్కువ హైయెస్ట్ పార్ట్నర్‌షిప్ వచ్చి మనకు 224 రన్స్ వచ్చాయి పార్ట్నర్‌షిప్‌లో. జస్ట్ 140 బాల్స్‌కి మాత్రమే. దాంట్లో ఇషాన్ కిషన్ అయితే 125 రన్స్ వేశాడు. గిల్ అయితే 92 రన్స్ వేశాడు. హైయెస్ట్ పార్ట్నర్‌షిప్ అదే ఇచ్చింది ఈ సెకండు. మిగతావి అయితే ఇంకా అంతే. అలాగే తర్వాత వాళ్ళ బ్యాటింగ్‌లో టీమిండియా వాళ్ళ బ్యాటింగ్ చూస్తే వాళ్ళ బ్యాటింగ్‌లో కూడా మనకు తెలుసు అంత పెద్ద స్కోర్ టార్గెట్ 400 రన్స్ వాళ్ళైతే చేస్తారు అని అయితే తెలుసు మనకు వాళ్ళు చేయలేరని చెప్పి. అది మన వాళ్ళకి ఈజీ అని తెలుసు. కానీ వాళ్ళని నమ్ముకునేది ఎవరంటే గుర్బాజ్. తను కూడా స్టార్ట్ చేసినప్పుడు తను కూడా చాలా బాగా ఆడినాడు. కానీ దాన్నైతే ఎక్కువ దూరం తెచ్చుకోలేకపోయాడు. జస్ట్ 33 బాల్స్ ఆడి 41 రన్స్ వేశాడు తను. 7 4లు ఉన్నాయి, ఒక 6 ఉంది. తనైతే అంత సరిగ్గా దూరం తను తీసుకోలేకపోయాడు. దానివల్ల వాళ్ళు అయితే మిగతా వాళ్ళు కూడా కొంచెం వాళ్ళలో ఒక అతను 89 బాల్స్‌లో 79 రన్స్ వేశాడు. తనే హైయెస్ట్. తనకు మించి ఇంకా ఎవరైతే చేయలేదు. మిగతా వాళ్ళంతా జస్ట్ 20s కూడా ఎవరైతే దాటలేదు. మిగతా వాళ్ళంతా చాలా తొందరగా అవుట్ అయిపోయారు. రషీద్ ఖాన్ కూడా ఏం చేయలేదు. బౌలింగ్‌లో అయితే బాగా వేశాడు బౌలింగు. మన రోహిత్ శర్మ వికెట్ కూడా తీశాడు. బౌలింగ్ అయితే ఎక్సలెంట్‌గా వేశాడు. కానీ బ్యాటింగ్‌లో అయితే రాలేదు. అలాగే మన వాళ్ళ బౌలింగ్ అయితే చాలా బాగా వేశాడు. హర్షదీప్ సింగ్ అయితే 3 వికెట్స్ వచ్చాయి తనకి. 9 ఓవర్స్ వేసి 45 రన్స్ ఇచ్చాడు. ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్ డెబ్యూట్ చేశాడు. తను కూడా బాగా వేశాడు. 8 ఓవర్స్‌లో 56 రన్స్ ఇచ్చి 2 వికెట్లు అయితే తనకు కూడా దొరికాయి. కార్బన్ బోస్ తను కూడా చాలా బాగా చేశాడు. 10 ఓవర్స్‌లో 60 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. తనకు ఫేస్ ఉంది. తర్వాత మంచి వికెట్స్ మంచి ప్లేస్‌లో డికెట్ చేస్తున్నాడు తను. తన వల్ల తనకు కూడా మంచి వచ్చింది. గుర్బన్ బ్రోక్ తను కూడా చాలా బాగా చేశాడు. అలాగే కుల్దీప్ యాదవ్కి అయితే వికెట్ రాలేదు. బౌలింగ్ అయితే తను చాలా బాగా వేశాడు. 10 ఓవర్స్‌లో 42 రన్స్ వేశాడు తను. తనకైతే వికెట్ రాలేదు. అలాగే సుందర్ అయితే 7 ఓవర్స్ వేసి 24 రన్స్ ఇచ్చాడు. తనకు కూడా ఒక వికెట్ వచ్చిందంతే. జైస్వాల్ కూడా ఒక ఓవర్ వేశాడు. తనైతే ఏం రాలేదు. 3 ఓవర్స్ వచ్చాయి. మన వాళ్ళు అయితే బౌలింగ్‌లో కానీ బ్యాటింగ్‌లో కానీ అన్ని విధాలుగా అయితే చాలా బాగా చేశారు. కుల్దీప్ యాదవ్కి ఒక వికెట్ వచ్చేది. అది స్టెంప్స్ తగిలినా కానీ బెల్స్ అయితే కింద పడలేదు. తనకు అన్లక్కీ దానికైతే మనం ఏం చేయలేము. అలాగే మిగతా వాళ్ళంతా బౌలింగ్ అయితే చాలా బాగా చేశాడు. అలాగే సుందర్ కూడా బౌలింగ్ అయితే పర్లేదు. అలాగే ఈ మ్యాచ్ నితీష్ కుమార్ రెడ్డి లేడు. తను రిప్లేస్ చేశాడు. అలాగే ప్రితీష్ కృష్ణ కూడా లేడు. నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా లేరు. అలాగే ఈ మ్యాచ్‌లో ప్రిన్స్ యాదవ్కి ఛాన్స్ ఇచ్చారు. తనైతే చాలా బాగా చేశాడు. 2 వికెట్లు కూడా తీశాడు. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా వచ్చాడు. తర్వాత ఓపెనింగ్‌లో మనం జైస్వాల్ వీళ్ళు ముగ్గురు వచ్చారు ఈ మ్యాచ్‌లోకి. ఓకే. అన్ని విధాలుగా అయితే టీమిండియా అయితే ఈ మ్యాచ్ గెలిచింది. 170 రన్స్ డిఫరెన్స్‌తో గెలిచింది. ఓకే. ఒకవేళ మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తా అంటే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? మన వీడియోని అయితే చూస్తున్నారు. లైక్ అయితే కొట్టడం లేదు. ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితే ఇంకా కొత్త వాళ్ళకి చూపిస్తుంది. ఓకేనా? ఇంతవరకు మన వీడియోని చూస్తున్నట్టుంటే థ్యాంక్ యూ.